కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఏదైనా వాక్య ధ్యానం కొరకు ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, షెరాయా, రెయేలాయ, మొర్దెకై, బిల్షాను, మిస్సెరేతు, బిగ్వయి, రెహూము, బయన అనువారితో కూడా వచ్చిన ఇజ్రాయేలీయుల యొక్క లెక్క ఇది. ఈ 2వ అధ్యాయం అంతా కూడా బబులోను ప్రాంతంలో నుండి యూదా ప్రాంతానికి చేరి వచ్చినటువంటి ప్రజల యొక్క వివరాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఏ గోత్రంలో నుండి లేదా ఏ కుటుంబం నుండి ఎంతమంది వచ్చారు, ఏ వంశంలో నుండి ఎంతమంది ప్రజలు బబులోన్ నుండి యూదా ప్రాంతానికి తిరిగి వచ్చారనే లెక్కలు ఉంటాయి. సహజంగా ఈ అధ్యాయాన్ని మనం చదివేటప్పుడు మనకు అనిపిస్తుంది అంటే ఇవన్నీ మనకు అవసరమా? సరే, ఎంతమంది వచ్చారు ఒక్క నెంబర్లో రాసేస్తే అయిపోతుంది కదా. ఇంతమంది గురించి పర్టికులర్గా ఎంతమంది వచ్చారు, 130 మంది వచ్చారు, లేకపోతే 2000 మంది వచ్చారు, 666 మంది వచ్చారు, ఇట్లా ఏ వంశము నుండి ఎంతమంది వచ్చారో అసలు ఈ లెక్కతోటి మనకి ఏం అవసరం అని కొన్నిసార్లు మన ఆలోచనలు కాస్త దేవుని వాక్యము నుండి త్రోవ తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక చరిత్రను మనం చదివేటప్పుడు చాలా ఆసక్తిగా చదువుతూ ఉంటాం, కానీ ఇలాంటి అధ్యాయాలు మనం చదివేటప్పుడు కాస్త విసుగుగా అని అనిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏ అధ్యాయం అయితే మనకి అవసరం లేదు, ఇందులో మనం నేర్చుకోదగినది ఏదీ లేదు అని మనం అనుకుంటామో ఖచ్చితంగా ఆ అధ్యాయంలోనే దేవుడు చాలా జ్ఞాన సంపదను దాచిపెట్టి ఉంచుతాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. కొన్నిసార్లు ఆ అధ్యాయాల్లో ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాకపోవచ్చు, లేకపోతే దేవుని ఆలోచన అంతా కూడా మనం తెలుసుకోగలిగిన సామర్థ్యం కూడా మనకు ఉండకపోవచ్చు. అంత మాత్రాన ఆ అధ్యాయమే వృధా అని అనుకున్నాము అని అంటే ఖచ్చితంగా మనము పొరపాటు చేసిన వారం అవుతాం. సో ఈ 2వ అధ్యాయం అంతా మనం చూస్తే ఈ మొదటి 2 వచనాల్లోనే 11 మంది నాయకుల పేర్లు మనకు అందులో కనబడతాయి. దాదాపు బబులోను చెరలో నుండి మొట్టమొదటిసారిగా యూదా ప్రాంతానికి వచ్చినటువంటి గుంపు 49,000 చేంజ్ ఉంటుందన్నమాట. అప్రాక్సిమేట్గా ఒక 50,000 మంది, కొంచెం ఇంచుమించు అటు ఇటులో ఉన్నారు. ఒక 50,000 మంది ప్రజలు మొట్టమొదటిసారి కోరెషు యొక్క ఆజ్ఞకి లోబడి దేవుని యొక్క కార్యమును నెరవేర్చటానికి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చారు. అలా బయటకు వచ్చేటువంటి ఆ ప్రజలను నడిపించటానికి 11 మంది నాయకులు మనకు అక్కడ కనబడతారు. ఇక 12వ వాడు 2వ గుంపును నడిపించినటువంటి ఎజ్రా భక్తుడు. ఆయన ఇప్పుడే మనకి పరిచయం కాడు ఇంకా. సో ఈ 12 మంది యొక్క నాయకుల ద్వారా ఈ యూదా ప్రాంతానికి ఈ ప్రజలందరూ కూడా మరలా తిరిగి రావడానికి ఒక అవకాశం ఏర్పడింది. 50,000 మంది ప్రజల యొక్క చరిత్ర ఏంటి అసలు అని మనం ఆలోచన చేస్తే వాళ్ళ పేర్లు, వారు ఎంతమంది వచ్చారో ఈ సంఖ్య బహుశా దేవుని యొక్క ప్రణాళికతోటే రాయబడి ఉండొచ్చు. బట్ దాంట్లో నుండి కొన్ని విషయాలు మాత్రం నేను మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. ఏంటి అని అంటే ఈ 50,000 మంది ప్రజల యొక్క గుణలక్షణములు చాలా ప్రాముఖ్యమైనవి. అలాగే వారి విషయంలో దేవుని యొక్క స్వభావం ఏంటో కూడా అది కూడా మనం నేర్చుకోవలసినటువంటి అవసరత చాలా ఉంది. మొదటగా ఆ వచ్చినటువంటి ఆ ప్రజల యొక్క గుణలక్షణములను గూర్చి లేదా వారి యొక్క స్వభావమును గూర్చి మనం కాస్త ఆలోచన చేద్దాం. ఎందుకు అనంటే నేను గడిచిన సారి చెప్పాను, మొదటి అధ్యాయాన్ని మీకు బోధించేటప్పుడే మాట్లాడాను. ఈ బబులోను చెరకు వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పటికి 70 సంవత్సరాలు అయిపోయింది. ఈ 70 సంవత్సరాలలో ఈ యూదా ప్రాంతముల నుండి తీసుకొని పోబడిన వారిలో కాస్త వృద్ధాప్యంలో ఉన్నవారు చాలామంది చనిపోయారు. పైగా ఆ బబులోను చెరలో కొత్త జనరేషన్స్ కూడా వచ్చేసాయి. వారికి మరలా సంతానము కలగడం వలన యెరూషలేమును గూర్చి కానివ్వండి, యెరూషలేము యొక్క మందిరము యొక్క ఘనతను గూర్చిని కానివ్వండి, ఇవేవి తెలియని తరం ఒకటి
ఇప్పుడు బబులోనులో జీవిస్తూ ఉన్నారు. అక్కడ 70 సంవత్సరాల నుండి సెటిల్ అయిపోయారంటే ఆలోచన చేయండి, వాళ్ళు ఎంతగా అభివృద్ధి చెంది ఉంటారు. వెళ్ళిన వారు ఖాళీగా అయితే కూర్చోరు కదా, అక్కడ నివాసములను ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఏదో ఒక పని చేసుకుని సంపాదన అభివృద్ధి చేసుకుని ఉంటారు. ఏదో ఒక విధంగా అన్ని విధాల వారికి ఒక సౌఖ్యం అయితే ఆ ప్రాంతంలో వారు కలిగి ఉన్నారు. అన్నీ అనుకూలంగా ఉన్నాయి. అన్ని పరిస్థితులు వారికి సంపూర్ణంగా సమృద్ధిగా ఆ రాబడిని కలుగు చేస్తూ ఉన్నాయి. పైగా అక్కడున్న ఆ జీవితం అంతటికి వారు అలవాటు పడిపోయారు. ఆ ప్రాంతానికి, అక్కడున్న కల్చర్కి, పరిస్థితులకి, అక్కడున్న మనుషులకి వారు అలవాటు పడిపోయారు. అలాంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ ప్రజలకి ఒక ఆజ్ఞ వెలువడింది. మీలో ఎవరైతే దేవుని ప్రజలై ఉన్నారో మీరు వెళ్ళి మీ ప్రాంతానికి దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టండి అని చెప్పగానే, బహుశా నేను అనుకుంటాను కొత్తగా పుట్టినటువంటి జనరేషన్ ఎవరున్నారో వాళ్ళకి ఏం పెద్ద స్పందనగా అనిపించి ఉండకపోవచ్చు. ఎందుకు అనంటే వారికి ఆ ప్రాంతాన్ని కూర్చున్నటువంటి అవగాహన పెద్దగా ఉండదు. అంతెందుకు, మనము మన ప్రాంతాన్ని విడిచిపెట్టి ఈ స్థలానికి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒకప్పుడు అక్కడ బ్రతికిన వాళ్ళమే, కానీ ఇప్పుడు ఇక్కడున్న ఈ సిటీ కల్చర్కి మనం అలవాటు పడిపోయాం. ఇక్కడున్న వాతావరణం కానివ్వండి, లేదా ఇక్కడున్న పరిస్థితులు కానివ్వండి, ఇక్కడున్న ఈ కల్చర్ అంతటికి మనం అలవాటు పడిపోయాం. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఊరికి వెళ్ళాలంటే, ఊరికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉండగలుగుతాం? మ్యాక్సిమం మహా అయితే బాగా వయసులో పెద్దగా ఉన్న వాళ్ళు మాత్రమే ఊరికి వెళ్ళి 4 రోజులు ఉండగలుగుతారు. ఎందుకు అనంటే బంధం యొక్క విలువ ఏంటో వాళ్ళకి తెలుసు, బంధుత్వాల యొక్క విలువ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఊరికి వెళ్తే అందరినీ కలిసి కాస్త అందరితోటి సమయం గడిపి మరలా అందరి పట్ల ఆ ప్రేమను వ్యక్తపరిచి వారి దగ్గర నుండి తిరిగి ప్రేమను సంపాదించుకొని కాస్త అక్కడున్న వాతావరణానికి కొంచెం పెద్ద వయసులో ఉన్నవారు వెళ్ళి ఉండి అలవాటు పడే అవకాశాలు ఉంటాయి. ఏమంటే ఇప్పుడున్న కొత్త జనరేషన్ ఎవరైనా ఊరికి వెళ్తే కనీసం ఒక 4 రోజులైనా అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఛాన్సే లేదు. ఎందుకంటే ఇక్కడ కల్చర్ అలవాటు పడిపోయి ఊరికి వెళ్ళగానే అమ్మో అక్కడ వేడి మేము ఉండలేం, అమ్మో అక్కడ వాతావరణానికి మేము తట్టుకోలేం, అమ్మో ఆ పరిస్థితులు మా వల్ల కాదు, లేకపోతే అక్కడ వాటర్ మాకు పడట్లేదు, ఇలా ఎన్ని కారణాలు మనము అక్కడ చెప్తూ ఉంటామో. అక్కడ వాతావరణం అంతా మనకు నచ్చదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పెట్టినా కాలుకి మట్టి అంటదు. అదే ఊరికి వెళ్ళామనుకోండి, ఇంట్లోంచి అడుగు తీసి బయట వేస్తే మట్టి అంటుకుంటుంది. అమ్మో ఈ బురదలో మేము బ్రతకలేం. ఒకప్పుడు అక్కడ దొల్లొచ్చిన వాళ్ళు మనం, కానీ ఇప్పుడు నచ్చట్లేదు. ఎందుకంటే అక్కడ కల్చర్ అంతా అలవాటు తప్పిపోయింది. అలాంటిది ఇక్కడ ఉన్న మనము అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండాలి అని అంటే అది మనకి కాస్త ఇబ్బందికరంగా అనిపించే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడున్న ఈ కొత్త తరము ఆ బబులోను కల్చర్కి అలవాటు పడిపోయారు. దాదాపు 70 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పుడు వాళ్ళని సడన్గా యూదా ప్రాంతానికి తీసుకుని రావాలంటే వాళ్ళకి ఏమి స్పందన ఉండదు. ఎందుకంటే మనకు అక్కడ ఏం తెలియదు, మన వాళ్ళు ఎవరు లేరు, అక్కడ ఏం అనుకూలతలు లేవు, ఇలాంటి ఆలోచనలు సహజంగా వస్తాయి. కానీ నేను ఏంటంటే ఆ చెరకు వెళ్ళిపోయిన వారిలో కొంతమంది పాత వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ చనిపోలేదు. ఈ యెరూషలేమును గూర్చి, యెరూషలేము యొక్క మందిరాన్ని గూర్చి అవగాహన కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉన్నారు. అయితే వాళ్ళకి ఎప్పటి నుండో ఒక ఆశ, తిరిగి మరలా యెరూషలేముకు రావాలి, మన సొంత ప్రాంతానికి వెళ్ళి అక్కడ మనం నివాసం ఉండాలి, మనం మరలా ఆ మొదటి ఆ అనుభవాన్ని లేదా దేవుని కట్టడలను అనుసరించి ఆ జీవితాన్ని మనం కలిగి ఉండాలనే ఆశ కొద్దిమందిలో ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఎప్పుడైతే రాజుగారు ఆజ్ఞ జారీ చేశాడో దేవుడు మరలా ప్రజల హృదయాల్లో ప్రేరేపణ కలుగు చేయడం వలన మరలా అందరూ కలిసి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇక్కడికి రావడానికి ఇష్టపడ్డారట. సో అలా రావడం అనేది అంత సులభమైన పని కాదు. అందులో మొదట వాళ్ళకి ఆసక్తి కావాలి. దేవుని కొరకైనటువంటి ఆసక్తి వారికి చాలా అవసరం. ఎందుకనంటే పాడైన ప్రాంతం అంతట్లో వాళ్ళు ఇప్పుడు వచ్చి ఉండాలనంటే అన్ని అనుకూలతలు ఉండవు. ఎందుకంటే ఇల్లులు పాడైపోయాయి, ప్రాంతాలు పాడైపోయాయి, పొలాలన్నీ ఎవరో కబ్జా చేసేసారు, ఆ స్థలం అంతా కూడా వేరే వారి యొక్క స్వాధీనంలో ఉంది. ఇప్పుడు అక్కడికి వస్తే నివాసం ఉండడానికి అవకాశాలు లేవు, కష్టపడి పని చేసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేవో తెలియదు. మరి ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఆ సౌఖ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి కష్టపడాలి అని అంటే సహజంగా ఎవరు మనసు అంగీకరించదు. అది ఇక్కడ అన్నీ బాగున్నాయి కదా, మనకి ఇక్కడ అన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా,
మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇబ్బందులను ఎదుర్కోవడం ఎందుకు, అక్కడికి వెళ్ళి సమస్యల్ని అనుభవించటం ఎందుకు, కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వీళ్ళని అందరిని ఇబ్బంది పరచటం ఎందుకు? సహజంగా ఇలాంటి ఆలోచనలు మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను అంటాను, వారికి తమ జీవితాలను గురించినటువంటి ఆలోచన కంటే కూడా దేవుని కొరకైనటువంటి ఆసక్తిని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి అక్కడున్న అన్ని రకాల వసతులను వాళ్ళు విడిచిపెట్టేసి దేవుని పట్ల ఆసక్తితో, దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము ఆడుకోవాలి, దేవుని కొరకు మేము ఏదైనా చేయాలి, తిరిగి మరలా దేవుడు మాకు ఇచ్చిన వాగ్దాన భూమిలో మేమందరము కూడా దేవుని ప్రజలముగా జీవించగలగాలి అనేటువంటి ఆశను వారు వ్యక్తపరిచారు. కాబట్టే వారు ఉన్నటువంటి ఆ అనుకూలమైనటువంటి ఆ జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించటానికి వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చారట. పైగా వాళ్ళ ఆసక్తి ఎంత గొప్పదనంటే, వారున్న ప్రాంతము నుండి, అనగా బబులోను ప్రాంతము నుండి వాళ్ళు యూదా ప్రాంతానికి రావాలనంటే ఇంచుమించు 1500 మైళ్ళు వారు ప్రయాణం చేయాలి. సో ఇప్పుడు చాలా ఈజీ ప్రయాణం, ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే అక్కడ దిగుతున్నాం. న్యూస్ వింటానే ఉన్నాం, ఇంకా కొన్ని రోజుల్లో కొన్ని ఫ్లైట్స్ కూడా రాబోతున్నాయట. అవన్నీ కూడా ఇప్పుడే కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. యుఎస్కి వెళ్ళాలనంటే చాలా తక్కువ టైంలో, అనుకుంటారు 1 గంటన్నర 2 గంటల్లో అమెరికాకు కూడా వెళ్ళగలిగేటువంటి టెక్నాలజీని కనిపెడుతున్నారట. ఇప్పటికే చాలా అప్డేటెడ్ టెక్నాలజీలో ఉన్నాం, అయినా ఇది సరిపోవట్లేదు. అమ్మో, అమెరికాకు వెళ్ళాలంటే చాలా ఎక్కువ సమయం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా జస్ట్ 2 గంటల్లో 2.5 గంటల్లో ప్రయాణం చేసి ఆ టెక్నాలజీని కూడా కనిపెడుతున్నారట. ఇప్పుడు ప్రయాణం చేయడం చాలా సులభం, కానీ నేను అంటాను అప్పటి ప్రయాణం అంత సులభం కాదు. ఆ సామాన్లు వేసుకుని, పిల్లల్ని వేసుకుని, వారు ఉన్నవన్నీ పోగు చేసుకుని వాళ్ళు ఆ ప్రాంతం నుండి బయలుదేరి రావాలంటే వాళ్ళకి పట్టిన సమయం ఎంతో తెలుసా? 4 నెలలు వాళ్ళు ప్రయాణంలోనే ఉన్నారట. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో 2వ గుంపు వాళ్ళు ప్రయాణం చేసినటువంటి ఆ సమయాన్ని కూడా అందులో రాయించి పెట్టాడు దేవుడు. వాళ్ళకి పట్టిన సమయం ఏంటంటే, మొదటి నెలలో వాళ్ళు బయలుదేరితే 4 నెలలు వారు ప్రయాణంలోనే ఉన్నారట. పైగా ఆ ప్రయాణంలో చాలా కష్టం, శత్రువులు ఉంటారు, వేరే పొరుగు దేశాల వాళ్ళు ఉంటారు, వాళ్ళు దోచుకునే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు వీళ్ళ మీద పడి యుద్ధాలు చేసే పరిస్థితులు వస్తాయి. ఇన్ని రకాల ఆ సమస్యలను వారు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని ఆసక్తి వాటి అన్నిటినీ కూడా జయించి వారు దేవుని కొరకు నడిచేటట్టుగా వారిని పురుకొల్పిందట. ఆలోచన చేయండి, ఈరోజు మన జీవితంలో కూడా మనము దేవుని కొరకు బ్రతకాలి అని అనుకున్నప్పుడు మనకున్న ఆటంకాలు కూడా మన జీవితంలో చాలా ఉంటాయి. 1, 2 కాదు. దేవుని కొరకు మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎన్నో ప్రతికూలతలు మన జీవితంలో ఎదుర్కొంటూనే ఉంటాం. కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, బయట ఉద్యోగ సమస్యలు కావచ్చు, ఏవైనా కానివ్వండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆసక్తి అనేది మన జీవితంలో ఉందనుకోండి, ఆ అనుకున్న దానిని నెరవేర్చటానికి ఎంత ప్రయత్నమునైనా మనం చేస్తాం. అదే ఆసక్తి లేకపోతే ఎన్ని అవకాశాలు ఉన్నా ఆ పని చేయడానికి మన జీవితాల్లో మన మనస్సు ఎప్పటికీ అంగీకరించదన్నమాట. సో గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనకి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుని కొరకు, దేవుని జనాంగంగా మనం బ్రతకడానికి. సో దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం వినియోగించుకున్నట్లుగా దేవుని ప్రజలముగా సమాజానికి మనం మరలా ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మొదట దేవుని కొరకు నిలబడాలి అనే ఆసక్తి మన జీవితాల్లో మనం కలిగి ఉండగలగాలి. ఈరోజు ఆలోచన చేయండి, ఒకవేళ ఆ రోజు దేవుని యొక్క ప్రేరేపణకి ప్రజలు లోబడకుండా వాళ్ళు ఒకవేళ తిరిగి వారి యొక్క సొంత ప్రాంతానికి రాకపోయి ఉండుంటే దేవుని జనాంగం అనే వాళ్ళే లేకపోయే వాళ్ళేమో. ఈరోజు ఇజ్రాయేల్ అనే ఒక దేశమే లేకపోయేదేమో. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఎన్నో పరికరాలు కనిపెట్టే విషయంలో ఇజ్రాయేల్ దేశం ఈరోజు టాప్ ప్లేస్లో ఉంది. సైంటిస్టుల్లో కూడా చాలామంది యూదులైన వారే ఉన్నారట. అంటే దేవుడు ఎంత జ్ఞానమునిచ్చి ఆ ప్రాంతాన్ని ఎంత ఉన్నత స్థాయికి వారిని లేవనెత్తాడో చూడండి. అంటే వాళ్ళు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు కూడా వారి విషయంలో ఆసక్తి కలిగిన వాడే వారి కొరకు చేయవలసినటువంటి కార్యములన్నిటినీ దేవుడు జరిగించుకుంటూ వెళ్తున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. దేవుని పట్ల ఆసక్తితో
మనం చేసే ప్రతి చిన్న పనిని కూడా దేవుడు మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడట. కానీ ఈ రోజుల్లో చాలామందికి దేవుని పట్ల ఆసక్తి చల్లారిపోతూ వస్తుంది. దేవుని పట్ల చాలామంది ఆసక్తిని కోల్పోతూ వస్తున్నారు. మన ఆసక్తికి మరి వేటి మీదకో డైవర్ట్ అయిపోతూ ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుని కంటే మన జీవితంలో మరి వేటిని మనం ఎక్కువగా ప్రేమించినా ఒకరోజు అవన్నీ కూడా మనము కోల్పోయే పరిస్థితులు వస్తాయి. అన్నీ మన నుండి దూరం అయిపోతాయి. మనము శాశ్వతమైన ఆస్తిగా మనం కలిగి ఉండగలిగేది కేవలం దేవుణ్ణి మాత్రమే. అంతకుమించి మనకి ఇంకేమి మనకు అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. ఆ రోజు ఆ ప్రజలు దేవుని కొరకు ఆసక్తి కలిగిన వారు కనుక వారు ఉన్నటువంటి అన్ని వసతులను వారు వదిలిపెట్టి దేవుని కొరకు రావడానికి ఇష్టపడ్డారు. నేను అంటాను, ఈరోజు దేవుని పట్ల మనకు ఆసక్తి ఉంది అని చెప్పుకోవడానికి మనం వదిలిన ఏమున్నాయి చెప్పండి? ఏదైనా చెప్పగలుగుతామా? నాకు దేవుని పట్ల ఆసక్తి చాలా ఉందండి, అందుకే ఇది వదులుకుని వచ్చాను, అందుకే నేను వీటిని విడిచిపెట్టాను అని మనం చెప్పుకోగలిగిన ఏమన్నా ఉన్నాయంటారా? మన జీవితంలో అలాంటివి ఏం లేవు. మనకు అన్ని కావాలి, అన్నింటిలో మనం ఉండాలనుకుంటాం. అలా ఉంటున్నాం కనుకనే, అలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాం కనుకనే దేవుని ప్రజలముగా పిలువబడుతున్న మనము దేవుని కొరకు ఏది చేయలేని పరిస్థితులకి దిగజారిపోయాం. సో ఈరోజు ఆ వైఖరి మన జీవితంలో మార్చబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇక రెండవ విషయం ఏంటనంటే, ఇప్పుడు దాకా వాళ్ళ కొరకు వాళ్ళు పని చేసుకున్నారు. ఏ పని చేసినా వాళ్ళకి లాభమును సంపాదించుకున్నారు వాళ్ళు ఉన్న ప్రాంతంలో. ఇప్పుడు ఆ వచ్చే వాళ్ళు దేని కొరకు వస్తున్నారట ఈ ప్రాంతానికి? దేవుని కొరకు ఒక మందిరమును నిర్మించటానికి ఆ ప్రజలు బయలుదేరి వస్తున్నారు. సో దేవుని మందిరం అన్నాడు, ఇప్పుడు దేవుని పని చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు అన్నమాట. సో ఇప్పుడు దేవుని పని చేయడం అని అంటే ఆలోచన చేయండి, ఏం బహుమానాలు ఇస్తారు ఎవరైనా? వాళ్ళకి ఏం ప్రతిఫలం దొరుకుతుంది? కానీ వాళ్ళ ఆలోచన ఏంటనంటే, దేవుని సన్నిధిని మేము కలిగి ఉండగలిగితే దేవుడే మమ్మల్ని ఆశీర్వదిస్తాడనేటువంటి ఆలోచన వారి జీవితాల్లో వాళ్ళు కలిగి ఉండగలిగాను. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అని ఉంటుంది. అంటే దేవుని ఆశీర్వాదము మన జీవితంలో మనం పొందగలిగితే ఆ ఆశీర్వాదము మనల్ని చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తుందట. మనిషి దేవుణ్ణి పక్కన పెట్టి ప్రయాసపడాలనుకుంటాడు, ఏదో సాధించాలనుకుంటాడు. నేను అంటాను, దేవుని ఆశీర్వాదము మన జీవితంలో లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాసం అంతా కూడా ఒకడు గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడినట్లుగానే ఉంటుందన్నమాట. అందుకే ప్రజలందరూ కూడా వారు ఉన్నటువంటి ప్రాంతములలో వాళ్ళకి అన్ని లాభ సంపాదనలు ఉన్నాయి, కష్టపడుతున్నారు, పని చేసుకుంటున్నారు, వారికి వచ్చిన ధనమంతటిని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞ బయలుదేరిందో వారికి ఉన్నటువంటి ఆ పనులన్నీ వదిలిపెట్టేసుకుని తిరిగి మరలా దేవుని పని చేయటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారట. దేవుని పని చేయడం అని అంటే అంత ఈజీ కాదు, విధేయతతో కూడిన సేవ. అది ఎవరో బలవంతం చేస్తే వచ్చే పని కాదండి. బలవంతంతో చేసే సేవ కొరకు 4 నెలలు వాళ్ళు ప్రయాణం చేయలేరు. ఒకవేళ బలవంతపు పరిచర్య చేయడానికి వాళ్ళు వస్తే వాళ్ళకున్న వాటి అన్నిటిని వదులుకు రావడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడనే ఏదైనా చేద్దాంలేండి దేవుని కోసం, ఇక్కడ ఏదైనా చేద్దాంలేండి దేవుని పరిచర్య కోసం, అంతేకాని ఇవన్నీ వదులుకుని అక్కడ దాకా ఏం పోతాం మనం? ఇలాంటి ఆలోచనలు వస్తాయి. వాళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళు కనుకే దేవుని కొరకు ఏదైనా చేయటానికి వాళ్ళకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను వాళ్ళు వదిలిపెట్టుకుని దేవుని పని చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారట. ఈరోజు మనం కూడా సేవ చేస్తాం దేవుని కొరకు. కాకపోతే మనం చేసే సేవ అంతా ఎలా ఉంటుందో తెలుసా? ఒకడు వెనకాల ముళ్ళకర్ర పెట్టుకుని నిత్యము మనల్ని పొడుస్తూ ఉండాలి, అప్పుడే మనం సేవ చేస్తాం. మామూలుగా మనంగా ఆసక్తితో వచ్చేదన్నా చేస్తామా? ఒకళ్ళు పొడాలి మనల్ని నిత్యము. మీరు ఎడ్ల బండిని కట్టేటప్పుడు చూడండి, కొన్ని ఎడ్లు మొరాయిస్తాయట, కాడి మొయ్యవవి, చెప్పిన మాట వినవు. అలాంటి వాటిని ముళ్ళకర్రతో పొడుస్తూ ఉంటాడు అనమాట ఆ బండి నడిపించేవాడు. అలా కర్రతో పొడిచిన ప్రతిసారి ఆ ఎడ్లు పరుగులు పెడతా ఉంటాయట. ఆ బాధకి తట్టుకోలేక మమ్మల్ని ఈయన వదిలేటట్లు లేడరా అని చెప్పి మళ్ళా కాస్త బలం తెచ్చుకుని ముందుకు వెళ్తాయట. మళ్ళా కాసేపటికి మళ్ళీ అంతే పరిస్థితి. మళ్ళా పనివాడు ఏం చేస్తాడు? మళ్ళీ అదే ముళ్ళకర్రతోటి మళ్ళీ పొడవడం మొదలు పెడతా ఉంటాడు. నిత్యము మనకి ఒకడు అలా పొడిచేవాడు ఉండాల్సిన పరిస్థితులు వచ్చేసాయి ఈరోజు మనం చేసే సేవ విషయంలో. ఒక నిత్యము చెప్తా ఉండాలి, ఆ పని చేయండి, ఇగో ఈ పని చేయండి, ఇగో ఈ పనిని జాగ్రత్తగా చేయండి, ఈ బాధ్యతలో నమ్మకంగా ఉండండి. ఒకళ్ళు మనల్ని ఎందుకు పొడవాల్సి వస్తుంది? దేవుని పని పట్ల మనకి ఆసక్తి లేకపోవడమే దానికి కారణం. మరి ఆ రోజు వాళ్ళకి ఎందుకు వచ్చింది ఆసక్తి అని అంటే వాళ్ళకి తెలుసు
దేవుని పని వలన కలిగేటువంటి ప్రతిఫలం ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. మనుషులు ఎవరు బహుమానం ఇవ్వకపోవచ్చేమో, మనుషులు ఎవరు వారిని అభినందించకపోవచ్చేమో, లేకపోతే వారికి అంతగా ఘనత వారికి కలగకపోవచ్చేమో, కానీ వాళ్ళు ఆ రోజు దేవుని పని చేయటానికి వారు ఆశించినటువంటి ప్రతిఫలము మనుషుల యొద్ద నుండి కాదు, దేవుని యొద్ద నుండి వాళ్ళు ఆశించారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు మనం చేసే సేవ విషయంలో కూడా మనుషులు ఎవరు మనల్ని అభినందించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాడు. మన నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. మనం చేసే పని కంటే కూడా ఫస్ట్ మనలో నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడట. అలా ఆయన నమ్మకత్వాన్ని మన విషయంలో పరీక్షించేటప్పుడు ఆయన నమ్మకత్వాన్ని కనుగొనగలుగుతాడంటారా? ఏదైనా ఫంక్షన్ ఉంటే పరిచర్యకి రాం, లేకపోతే లోకంలో ఏదైనా ఎంజాయ్మెంట్ ఉంటే పరిచర్యకి రాం. ఈరోజు మన సేవా విధానం అది. అంటే ఇప్పుడు దేనికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం, దేని కొరకు మనం ఆసక్తిని చూపిస్తున్నాం, దేని కొరకు మనం పిలువబడ్డాం, ఏం చేస్తున్నాం? ఈరోజు దేవుని పని పట్ల మనకున్న ఆసక్తిని దేంతో మనం కొలవగలుగుతాం? ఈరోజు మనకి దేవుని పని కంటే కూడా లోకంలో ఉన్నటువంటి ఆశలు మనకి ఎక్కువైపోయాయి. బాధ్యతలను కూడా విస్మరించి తిరిగేటువంటి పరిస్థితులకి ఈరోజు మనం వెళ్ళిపోయాం. అదే కదా ఈరోజు మనం చేస్తున్న పొరపాటు. ఈరోజు సేవ అని అంటే ఒకటి నేను అనుకున్నదన్నా అయి ఉండాలి, లేకపోతే ఇంకొకరి దగ్గర నుండి కాపీ కొట్టినదైనా అయి ఉండాలట సేవ. అంతేగాని దేవుడు ఎలా చేయమంటున్నాడో అనే విషయాన్ని గురించి ఆలోచన చేసేవారు లేరట. ఒకటి నాకు నచ్చినట్టు నేను చేస్తా, అట్లానే యాక్సెప్ట్ చేయాలి, లేదా ఇంకొకరు చూసి కాపీ కొట్టానే చేస్తాను, అట్లానే చేయాలి. అంతేగాని దేవుడు చెప్పిన పద్ధతిలో సేవ చేసే విధానము ఈరోజు సంఘాల్లో కరువు అయిపోయిందట. కారణం ఏంటనంటే ఎవరు మమ్మల్ని చూడట్లేదు, ఎవరు మమ్మల్ని గుర్తుపట్టట్లేదు, ఎవరు మమ్మల్ని సన్మానించట్లేదు, అభినందించట్లేదు. ఈ విధమైన మనస్తత్వంతో ఈరోజు సేవా పరిచర్యను చాలామంది నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, ఇక్కడున్న ఆ జనాంగానికి దేవుని పని అంటే చాలా ఇష్టం. దేవుని మందిరాన్ని కట్టడానికి వారు బయలుదేరి వచ్చారట. ఏం లాభం సార్ మాకు దేవుని మందిరాన్ని కడితే మాకు ఏం వస్తుందని అంటే, ఏమొచ్చినా రాకపోయినా దేవుని సన్నిధిని మేము కలిగి ఉంటే చాలు. ఒకరోజు ఓబేదేదోము ఇంట్లో మందస్సం 3 నెలలు ఉంది. దేవుడు ఓబేదేదోముని ఆయనకి కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించాడు. ఈరోజు మా జీవితాల్లో కూడా దేవుని సన్నిధిని మేము కలిగి ఉంటే ఆ దేవుడే మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనే మనస్తత్వాన్ని వారు కలిగి ఉన్నారు. కాబట్టి అన్నింటినీ వదిలిపెట్టుకుని వారు దేవుని పని చేయటానికి ఆ ప్రాంతానికి బయలుదేరి వచ్చారట. పెద్ద కష్టమేముందండి అని అంటారేమో. నేను అంటాను, మీరు చేసి చూడండి, 1 నెల రోజులు మీరు చేసి చూడండి. వాళ్ళకున్న ఇంట్రెస్ట్కి మనం చేసే ప్రయత్నానికి వ్యత్యాసం ఏంటో మనకు తెలుస్తుంది. వినేటప్పుడు అన్నీ సులభంగానే ఉంటాయి, అంతే కదా అని అనిపిస్తుంది. కానీ ఆ పని మనం చేసేటప్పుడు తెలుస్తుంది ఆ పని యొక్క గొప్పతనం ఏంటో, వారు చేసుకున్నటువంటి త్యాగం యొక్క విలువేంటో మనం అందులోకి దిగితే కానీ మనకు అర్థం కాదన్నమాట. నెక్స్ట్ 3వ విషయం ఏంటనంటే, ఆ ప్రజలకి దేవుని కట్టడాలంటే కూడా చాలా ఆసక్తి కలిగిన వారు, అంటే ఆ కట్టడలకు లోబడే మనస్సు కలిగిన వారు. ఎప్పుడైతే ఈ ప్రజలందరూ కూడా ఈ యూదా ప్రాంతాల నుండి చెరపట్టబడి తీసుకుని వెళ్ళిపోబడ్డారో, ఇప్పుడు అక్కడ బబులోను కల్చర్కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు బబులోను కల్చర్ అంతా ఎట్లా ఉంటుంది? అన్ని వాళ్ళకి స్వతంత్రం, దేవుని ఆజ్ఞలు అక్కడ లేవు, ఎలా కావాలంటే అలా బ్రతకొచ్చు. పైగా దైవికమైనటువంటి క్రమశిక్షణ నేర్పించేవారు ఎవరు లేరు. అప్పుడు మనకు నచ్చినట్టుగా మనం నడిచే అవకాశాలు ఉన్నాయి. దేవుని ఆజ్ఞలు లేవు, దేవుని పరిచర్య విధానం లేదు, దేవుని యాజకులు కానీ లేకపోతే మనల్ని గద్దించి సరిదిద్దేవారు కానీ ఇక ఆ ప్రాంతాల్లో ఎవరు లేరు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికే అవకాశాలు, ఆ స్వాతంత్రత వాళ్ళకు ఉన్నాయి. అలాంటి స్వాతంత్రత కలిగిన ప్రజల్ని తిరిగి మరలా ఈ కట్టడంలోనికి తీసుకుని రావాలంటే అంత సులభమైన పని కాదు, అవునా? ఇప్పుడు 1 నెల రోజులు మనం ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చున్నాం. 31వ రోజు పనికి వెళ్ళాలనుకోండి, మన శరీరం ఎట్లా ఉంటుంది? ఎంత కష్టమో దాన్ని మోల్డ్ చేయడానికి, ఆ పని చేయించటానికి దాన్ని చాలా కష్టపెట్టాల్సి వస్తుంది. ఒప్పుకోదు మనసు. ఏం పోతాంలే, 1 రోజుకి ఆగిపోదాంలే, పని చేయనీయదు, ఒళ్ళు అలిసిపోయినట్టు అనిపిస్తుంది, బద్ధకం వచ్చేస్తుంది, మన శరీరం సహకరించదు ఆ పనికి. ఎందుకనంటే 1 నెల రోజులు ఒక పద్ధతికి అలవాటు పడిపోయింది ఆ బాడీ. ఇప్పుడు దాని పద్ధతిని మార్చాలంటే ఆ శరీరాన్ని చాలా అణిచే ప్రయత్నం చేయాలి, దాన్ని నలగొట్టాలి. అలా నలగొట్టకపోతే సాధ్యం కాదు. ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఒక రకమైన జీవిత విధానానికి అలవాటు పడిపోయారు. దేవుని ఆజ్ఞలు కట్టడలేం లేవు వారికి, వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతున్నారు. ఎవరు వారిని గద్దించేవారు, హెచ్చరించేవారు లేరు. స్వతంత్రంగా వారి జీవితాలు సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రజలందరూ తిరిగి మరలా యూదా ప్రాంతానికి వస్తే
ఇప్పుడు అక్కడ మరలా ధర్మశాస్త్రం అనేది ఆరంభమవుతుంది. మరలా అవే కట్టడలు, అవే నిబంధనలు, అవే ధర్మశాస్త్రపు ఆజ్ఞల కింద ఆ ప్రజలు బ్రతుకుతూ వెళ్ళాలి. ఎవరైనా గనక ఆజ్ఞలను అతిక్రమించి జీవిస్తే అక్కడున్న యాజకులు కానివ్వండి, లేకపోతే సమాజపు పెద్దలు కానివ్వండి, వారిని గద్దించి వారిని శిక్షించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అట్లాంటప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఇంత స్వతంత్రత జీవితాన్ని వదిలిపెట్టుకుని మరలా ఆ కాడి కిందకి మనం వెళ్ళడం అవసరమా, ఆ బంధకాల్లో మనం ఇరుక్కోవడం అవసరమా? ఇక్కడే బాగుంది కదా, ఇక్కడ మనల్ని అడిగేటోళ్ళు లేడు, అడ్డగించేటోళ్ళు లేడు. మళ్ళీ అక్కడికి వెళ్తే ఆ భారము మన మీద మోసుకొని లేదా దాన్ని వేసుకుని మనం నడవాల్సి వస్తుందేమో అనేటువంటి ఆలోచన వారి జీవితాల్లో కలుగుతుంది. కానీ నేను అంటాను, వాళ్ళు దేవుని కట్టడల పట్ల చాలా ఆసక్తి కలిగిన వాళ్ళు. కొంచెం అవి కష్టంగా అనిపిస్తాయేమో, మనల్ని బంధించేసినట్టు అనిపిస్తాయేమో, మనకి భారంగా కూడా అనిపిస్తాయేమో. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని కట్టడలకి ఆజ్ఞలకి లోబడతావో నీ జీవితం ద్వారా నీ చుట్టూ ఉన్న వారందరికీ నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడగలుగుతావు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞలకి లోబడడానికి ఇష్టపడతామో మనం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా నిలవబడగలుగుతాం. మనల్ని చూసిన నలుగురు మన జీవిత విధానాన్ని బట్టి పురుకొల్పబడగలుగుతారట. దేవుడు కూడా మనల్ని లోకానికి వెలుగుగా నియమించాడనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోద్దు. బైబిల్లో రాయబడింది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎప్పుడు వెలిగించబడతాం? మనం దేవుని ఆజ్ఞలని కట్టడలని అనుసరించినప్పుడే అది మన జీవితంలో సాధ్యమవుతుంది. దీపం వెలగకపోతే లోకమంతా చీకటిమయమైపోతుంది. ఎప్పుడైతే లోకము చీకటిమయమైపోతుందో భయంకరమైనటువంటి పొరపాట్లు ఆ చీకటిలో జరుగుతూ ఉంటాయి. సో పాపము అరికట్టబడాలన్నా, నేర చరిత్ర అనేది నిర్మూలము చేయబడాలన్నా అక్కడ వెలుగు ప్రకాశిస్తేనే అది సాధ్యం. ఒక దొంగ దీపం వెలిగించబడినప్పుడు దొంగతనం చేయడానికి సాహసించలేడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ వెలుగుంది, మనం చేసే పొరపాటు సమాజానికి అర్థమైపోతుంది అని. ఒక పాపము చేసే వాళ్ళు ఇది వెలుగు ఉన్న స్థలము కనుక ఇక్కడ మనం పాపము చేయలేం, ఈ స్థలం అనుకూలమైనది కాదని వారు చేసే పాపమును కూడా వాళ్ళు విడిచిపెట్టడానికి అవకాశాలు ఉంటాయి. వెలుగున్న చోట పొరపాట్లు తొందరగా జరగవు. నేనంటే ఇప్పుడు వెలిగించబడవలసిన మనము దేవుని కొరకు వెలిగించబడకపోతే పాపం ఎలా నిర్మూలించబడుతుంది, పాపము ఎలా ప్రక్షాళన చేయబడుతుంది ఆలోచన చేయండి. అందుకే లోకాన్ని మనం వెలిగించాలనంటే మొదట మనము వెలిగించబడటానికి మన జీవితాలని దేవునికి అప్పగించుకోవాలట. ఎప్పుడైతే దేవుని కట్టడలను ఆజ్ఞలను అనుసరించి జీవిస్తావో అప్పుడు నీ జీవితం వెలిగింపబడుతుంది. నీవు అనేకులను వెలిగించటానికి అవకాశం దొరుకుతుంది. 1000 కొవ్వొత్తులను వెలిగించడానికి ఎన్ని అగ్గిపుల్లలు కావాలి మనకి? అట్లీస్ట్ ఒక అగ్గిపుల్ల వెలిగిస్తే పోనీ ఒక 4-5 కొవ్వొత్తులు వెలిగించవచ్చు అని అనుకున్నా కూడా చాలా తక్కువ పడుతుండొచ్చు. అవునా? నేను అంటాను ఒక్క అగ్గిపుల్ల చాలు. ఎందుకు? ఆ ఒక్క అగ్గిపుల్లతోటి ఒక్క క్యాండిల్ వెలిగింది అనుకోండి, ఆ ఒక్క క్యాండిల్ తోటి 1000 క్యాండిల్స్ వెలిగించవచ్చు. అవునా? తనకేం 100 అగ్గిపుల్లలు అవసరం లేదు 1000 క్యాండిల్స్ వెలిగించడానికి, లేదా 200 అవసరం లేదు. ఒక్క అగ్గిపుల్ల చాలు. క్యాండిల్ ఒక్కటి వెలిగిందనంటే ఆ ఒక్క క్యాండిల్ తోటి ప్రతి క్యాండిల్ని ముట్టించుకుంటూ వెళ్ళొచ్చు, అన్నింటినీ వెలిగేటట్టు చేయగలగవచ్చు. నేను అంటాను ఈరోజు ఇక్కడున్న మనము దేవుని కొరకు వెలిగింపబడితే సమాజం అంతటిని మనం వెలిగించగలుగుతాం. దేవుడు అందుకొరకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడట. ఇక్కడున్న ప్రజలు దేవుని కట్టడలను అనుసరించటానికి వాళ్ళు ఇష్టపడి వచ్చారు కాబట్టి వాళ్ళు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. ఈరోజు మనకి దేవుని కట్టడల పట్ల అటువంటి ఆసక్తి ఉందంటారా? దేవుని న్యాయ విధుల పట్ల అలాంటి ఆలోచన ఉందంటారా? మనకు వాక్యం అంటే చాలా భారం, దేవుని కట్టడలంటే చాలా భయం. అమ్మో నా వల్ల కాదు, నేను చేయలేను అలా అనుకుంటున్నాం కాబట్టి ఎవరికి మనం ఆశీర్వాదకరంగా ఉండలేకపోతూ ఉన్నాం. కానీ అక్కడున్న ప్రజలు దేవుని కట్టడలను అనుసరించడానికి వాళ్ళు వచ్చారు. ఒక మాటలో లోక పద్ధతిలో మనం మాట్లాడాలంటే స్వతంత్రతలో నుండి వాళ్ళు ఇప్పుడు బందీ గృహంలోనికి వచ్చినట్లే. కానీ నేనంటాను ఇప్పుడు వారు బందీ గృహంలో నుండి స్వతంత్రతలోనికి వచ్చినట్లే. లోక పాపముల్లో నుండి వారు విడిపించబడి ఈరోజు దేవునికి బందీలుగా ఉండడానికి వచ్చారు కాబట్టి దేవుని ఆశీర్వాదం ఏంటో వారి జీవితంలో వాళ్ళు చూడగలుగుతారు. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తాను. వాళ్ళందరూ కూడా తిరిగి మరలా యూదా ప్రాంతానికి రావడానికి మరొక కారణం ఏంటనంటే వారు దేవుని యొక్క గొప్పతనం ఏంటో కూడా తెలుసుకున్నారు. సహజంగా వాళ్ళకి తెలుసు
ఇప్పుడు వాళ్ళు బబులోను చెరలో ఎందుకున్నారు? సో దేవుడే వారిని శిక్షకు అప్పగించాడని తెలిసినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది. ఇదేం దేవుడు అండి, కొట్టేటోడు తిట్టేటోడు అయితే మాకెందుకు, మమ్మల్ని ఇలా శిక్షకు అప్పగించే దేవుడైతే మాకు అవసరం లేదు. అలాంటి నేను ఇప్పుడు ఎందుకంటే ఎలాంటి రూల్స్ వచ్చేసాయనంటే, పిల్లల్ని కూడా ఎవరో కొట్టడానికి ఇప్పుడు అవకాశాలు లేనటువంటి కాలంలో మనం ఉన్నాం. ఎవరైనా కొడితే వాళ్ళ మీద జైలు శిక్ష, ఎవరైనా వాళ్ళని శిక్షిస్తే వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్, అలాంటి నియమ నిబంధనలు కలిగినటువంటి కాలంలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం. అంటే ఎవరు భయం చెప్పొద్దు వాళ్ళకి. స్కూల్ టీచర్స్ కూడా ఇప్పుడు పిల్లల్ని కొట్టొద్దు. ఒకవేళ ఎవరైనా కొట్టే ప్రయత్నం చేశారనుకోండి, పిల్లలు కంప్లైంట్లు, కేసులు పెడుతున్నారట. ఆల్రెడీ ఒకసారి న్యూస్లో కూడా నేను విన్నాను, మా టీచర్ గారు మమ్మల్ని కొడుతున్నాడని ఒక పిల్లడు వెళ్ళి కేసు పెట్టేసాడట. అంటే అసలు ఎవరు శిక్షించడానికి అవకాశం లేకుండా ఉండే ఆ కాలంలో ఇప్పుడు మనం బ్రతుకుతూ ఉన్నాం. అలాంటిది ఈ ప్రజలు దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నారు కాబట్టే దేవుడు వారిని శిక్షించాడని తెలిసినా కూడా తిరిగి మరలా దేవుని కొరకు వారు బ్రతకటానికి ఇష్టపడ్డారు. నిజంగా మనకు కూడా ఎలా ఉంటుందని అంటే, దేవుడు శిక్షిస్తే మనకు నచ్చదు. ఎప్పుడు దేవుడు మనం చేసిన దానికి సపోర్ట్ చేస్తూ ఉండాలి, మనకు అనుకూలంగా అన్నీ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మనము చాలా సంతోషిస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయితే దేవుని మనస్తత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే దేవునితో కలిసి నడవగలుగుతారు. ఈరోజు మనం మన పిల్లల్ని కొడతాం. ఎందుకు కొడతాం? వాళ్ళు బాగుపడాలని, వారి జీవితము బాగుండాలని, వారి భవిష్యత్తు మంచి మార్గంలోనికి రావాలని కొడతాం. దేవుడు కూడా అదే విధంగా తన పిల్లల్ని శిక్షించాడు అనే విషయము ఆ ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు దేవుని కొరకు జీవించటానికి తిరిగి మరలా ఆ స్థలానికి వచ్చారు. సో దేవుని గొప్పతనం ఏంటో వాళ్ళకి తెలుసు, దేవుని నియమ నిబంధనలు ఎలా ఉంటాయో వాటికి తెలుసు, వాటి వెనకాల ఉన్న దేవుని నీతి న్యాయం ఏంటో కూడా వారికి బాగా తెలుసు. అంతేకాదు దేవుడు ఆ ప్రజల కొరకు ఏమేమి కార్యములను చేశాడో కూడా వారికి బాగా తెలుసు. అవన్నీ వారు జ్ఞాపకం పెట్టుకున్నారు కాబట్టి వాటన్నిటి ఎదుట దేవుడు వారికి విధించినటువంటి శిక్ష తప్పుగా అనిపించలేదట వాళ్ళకి. అందుకే మరలా దేవుని పట్ల ప్రేమతోటి వారు తిరిగి దేవుని కొరకు జీవించడానికి ఈ ప్రాంతానికి వారు తిరిగి రావడానికి అవకాశం దొరికింది. మరొక కారణం ఏంటంటే వారికి త్యాగం చేసుకునే మనస్సు కూడా ఉంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఒక వచనం మీకు చదివిపిస్తా చూడండి. 2వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 68వ వచనం నుండి, కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,50,000 తులముల వెండిని యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. ఇంకా కింద చరిత్ర అంతా మనం చదివితే వాళ్ళ నివాసం ఉన్న వివరాలు రాయబడ్డాయి. అంటే వాళ్ళు దేవుని కొరకు త్యాగం చేయాలనేటువంటి మనస్సును కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. ఏమేమి త్యాగం చేసుకున్నారు? కేవలం ఇక్కడ డబ్బును గురించి మాత్రమే వ్రాయబడి ఉంది. నేను అంటాను, ఒక డబ్బు ఒకటే కాదు త్యాగం చేయడం, అన్ని త్యాగం చేసుకున్నారు వాళ్ళు. వచ్చిన ఆ 50,000 మంది ప్రజలలో యూదా బెన్యామీను ప్రాంతంలో ఆ గోత్రముల్లో నుండి ఎక్కువ మంది వచ్చారు, ఇతర గోత్రాల నుండి కొంచెం మంది తక్కువ మంది వచ్చారన్నమాట. యాజకులు కూడా ఆ యొక్క గుంపులో ఉన్న వాళ్ళే. ఆ మొదటి 50,000 మంది గుంపులో యాజక ధర్మాన్ని చేసే వాళ్ళు కూడా వచ్చారట. నేను అంటాను, ఇప్పుడు బబులోను ప్రాంతంలో యాజకులకి ఏమైనా పరిచర్య ఉందా? ఏం లేదు. అక్కడ మందిరమే లేదు కాబట్టి వారు చేసే పరిచర్య ఏం లేదు. మరి ఎట్లా వాళ్ళ జీవన విధానం అంటే, అక్కడ పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు బ్రతుకుతున్నారు, సంపాదించుకుంటున్నారు, సంతోషం. కానీ ఇప్పుడు మరలా వాళ్ళు తిరిగి యెరూషలేముకి వచ్చారనుకోండి, యెరూషలేములో మరలా అంతా దేవుని నియమమే కొనసాగుతుంది. దేవుని నియమం ఏంటి? లేవీయులకి ఇజ్రాయేలు మధ్యలో స్వాస్థ్యం లేదు. దేవుడే వారికి స్వాస్థ్యం, దేవుడే వారిని పోషిస్తాడు. ఇక వాళ్ళు వెళ్ళి పనులు చేసుకుంటాం, ఆస్తులు సంపాదించుకుంటాం, సంపదను కూడబెట్టుకుంటామనంటే దానికి దేవుడు అంగీకరించడు. దేవుడే వారికి స్వాస్థ్యముగా ఉండి దేవుడే వారిని పోషించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అన్ని సంపాదించుకున్నవాడు, సంపాదనకు అలవాటు పడినవాడు వాటిని వదిలిపెట్టేసి మళ్ళీ నేను దేవుని సేవ చేసుకుంటాను, ఆ దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడతాను అని అంటే మనసు అంగీకరిస్తుందా? చెప్పండి, అంగీకరిస్తుందా? డబ్బును వదిలిపెట్టి త్యాగం చేసుకుని రావడానికి దేవుని విషయంలో మన మనసు ఎప్పుడైనా ఏకీభవిస్తుందా? సహజంగా మనకు నచ్చదు అలాగా. అవసరమైతే దేవుని వదిలేస్తాం డబ్బు కోసం, కానీ డబ్బుని దేవుని కొరకు వదులుకునే ప్రయత్నాలు అయితే మనం చెయ్యం. మరి వాళ్ళు ఎందుకు చేయాలా? అందుకే అంటున్నాను, వారు త్యాగముతో వాళ్ళు అక్కడికి ఆ ప్రాంతానికి చేరొచ్చారు. అంత ఈజీ కాదు. ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఏవేవైతే
వారి లక్షణాలు చెప్తున్నానో అవి మీరు అనుదిన జీవితంలో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు సాధ్యం అవుతుందేమో. మనం చేయలేం, మన వల్ల కాదు అది. అందుకే అంటున్నాను, వాళ్ళు చాలా ప్రత్యేకమైనటువంటి గుంపు. వాళ్ళు ఆ 50,000 మంది వారికి ఉన్నటువంటి అన్ని వనరులను వదులుకొని దేవుని కొరకు బ్రతకడానికి వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చేసారట. అంతేకాదు ప్రజలను చూడండి, ప్రజలు కూడా వాళ్ళకున్న అన్ని అవకాశాలను వదులుకొని ఈ ప్రాంతానికి వచ్చారు. సో వాళ్ళకి త్యాగం అనేటువంటి ఒక మంచి లక్షణాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అంతేకాదు శ్రమ పడడానికి వాళ్ళు ఇష్టపడ్డారు, సౌఖ్యాన్ని వదిలేసుకున్నారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఇండ్లు లేవు, నివాసయోగ్యమైన స్థలాలు లేవు, వారికి ఇల్లు అన్నీ పాడైపోయాయి. అయినా రాగానే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి చూడలేదట. ఫస్ట్ వాళ్ళు ఆలోచన చేసింది ఏంటంటే దేవుని మందిరమును నిర్మించటానికి వాళ్ళు ఆసక్తిని కలుగు. మరి మేము ఎక్కడ ఉండాలా? గుడారాలు వేసుకుందాం, టెంట్ వేసుకుని ఆ టెంట్లోనే బ్రతుకుదాం, నష్టమేం లేదు అంటే వాళ్ళ త్యాగం, వాళ్ళ శ్రమ పడ్డం చూడండి. అక్కడేమో మంచి మంచి నివాసములలో బ్రతికిన వాళ్ళు, అన్ని రకాల వసతుల చేత జీవితాన్ని కొనసాగించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి డేరాల్లో బ్రతకటం అని అంటే ఆ జీవితం ఎంత కష్టతరమైనదో ఆలోచన చేయండి. కానీ దేవుని కొరకు వాళ్ళు శ్రమ పడాలనుకున్నారట. దేవుని కొరకు వాళ్ళు ఇష్టపడ్డారు, శ్రమ పడడానికి ఇష్టపడ్డారు, సౌఖ్యాన్ని వదులుకున్నారు. కాబట్టి వాళ్ళు దేవుని కొరకు ఏదైనా వాళ్ళు చేయగలిగారు. ఈరోజు మన లైఫ్లో కూడా శ్రమ పడడానికి ఇష్టపడాలి. గుర్తుపెట్టుకోండి, మీరు లోకములో ఎంత శ్రమ పడినా అది మీకు వచ్చిన జీతంతో అయిపోతుంది. ఆ శ్రమ ఇక నిలిచి ఉండదు, అంతేనా? ఒక నెలంతా మీరు డ్యూటీ చేస్తారు, మీ యజమాని మీకు జీతం ఇచ్చేస్తాడు. అక్కడితో ఆ శ్రమకి కొలత అయిపోయిందా? ఇంకేమైనా బాకీ ఉన్నదా? అయిపోయింది. సార్ నేను నెలంతా కష్టపడి పని చేశాను కదా, మీ కంపెనీలోనే ఉన్నాను కదా, ఇంకొక నెల జీతం నాకు ఎక్స్ట్రా ఇవ్వండి అలాంటి ఇస్తాడు ఆయన? అయిపోయింది బాబు, నీ రుణం నీతో అయిపోయింది. నీకు నెలకు జీతం ఇచ్చేసాను, నీకు నాకు లెక్క క్లియర్ అయిపోయింది. ఇక నీకు నాకు ఏమి ఎక్స్ట్రా ఏం లేదు. మళ్ళీ నువ్వు నెల చేస్తే ఇంకొక నెల జీతం ఇస్తాను, అంతే. యజమానికి పనివాడికి ఉన్న రిలేషన్ అంతే. కానీ దేవుని పని విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు భూమి మీద ప్రతిఫలం ఇస్తాడు. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు నీ కొరకు ప్రతిఫలాన్ని ఇస్తాడట. అర్థమవుతుందా? ఇక్కడ ప్రతిఫలమే, రేపు నిత్యత్వంలో కూడా నువ్వు దేవుని కొరకు ఇక్కడ చేసిన ప్రతి పనికి అక్కడ ప్రతిఫలం దొరుకుతుందట. ఎవరికి దొరుకుతుంది? ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని కొరకు శ్రమ పడడానికి ఇష్టపడిన వారికి ఆ బహుమానం దొరుకుతుంది. మనకేమో దేవుని కొరకు శ్రమ పడాలంటే నచ్చదు. దేవుని కొరకు కష్టం అని అంటే మనకు అంగీకారం అనిపించట్లేదు. నేను అంటాను, రేపు దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత ఏం బహుమానం మనకు దొరుకుతుంది ఆలోచన చేయండి. దేవుడు ఏం మనకు అనుగ్రహిస్తాడు, మనం ఏం సంపాదించుకుంటామో అది కూడా ఆలోచన చేయండి. ఖాళీ చేతులతో నిలబడాల్సి వస్తే ఆ రోజు ప్రజలందరి ఎదుట అదొక అవమానకరమైనటువంటి సంఘటన మన జీవితంలో. సో ఆ పరిస్థితి రావద్దనంటే భూమి మీద ఉన్నప్పుడే దేవుని కొరకు మనము శ్రమ పడడానికి ఇష్టపడాలి. నెక్స్ట్, దేవుని యొక్క విషయంలో కూడా కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. ఇందులో దేవుని నమ్మకత్వం కూడా మనకి కనబడుతుంది. దీన్ని బట్టి దేవుని నమ్మకత్వం అని అంటున్నామనంటే, దావీదుకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? నీ ఇంటి వారిలో ఒకడు సింహాసనాసీనుడై ఉండక మానడు. అంతేకాదు దావీదు యొక్క కుటుంబంలోనే యేసు ప్రభు జన్మించవలసిన అవసరం ఉంది. యూదా వంశంలో యేసు ప్రభు జన్మించాలి. ఇవన్నీ జరగాలనంటే దేవుని వాగ్దానము దేవుని ప్రజల మధ్యలో నెరవేర్చబడాలి. అందుకొరకు దేవుడు తన ప్రజలందరినీ మళ్ళా తిరిగి ఆ బానిసత్వంలో నుండి విడిపించి తన కొరకు మళ్ళీ ఒక జనాంగంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సో ఇక్కడ దేవుని నమ్మకత్వం. దావీదు ఉన్నాడా ఈ టైంకి? దావీదు చనిపోయి అప్పటికే కొన్ని వందల సంవత్సరాలు అయిపోయాయి. మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషి చేసినటువంటి వాగ్దానం కూడా ఆ మనిషితో పాటే కోల్పోతాను, సమాధి అయిపోతుంది. కానీ దేవుని నమ్మకత్వం చూడండి, వాగ్దానము ఎవరికైతే చేశాడో ఆ వ్యక్తి సజీవుడిగా లేకపోయినా దేవుడు చేసిన వాగ్దానం మాత్రం స్టిల్ అప్పటికీ కూడా ఇంకా అది సజీవంగానే ఉంది. అందుకే దేవుడు దాన్ని మరలా జ్ఞాపకం చేసుకుని దేవుని ప్రజలందరినీ మరలా తిరిగి తీసుకుని వచ్చాడు. అది దేవుని నమ్మకత్వం. ఈరోజు మన లైఫ్లో కూడా ఏవైతే వాగ్దానాలను మనం పొందుకొని ఉన్నామో ఆ వాగ్దానాలు ఈ రోజుకి ఇంకా సజీవంగానే ఉన్నాయి. దేవుడు వాటిని మన జీవితాల్లో నెరవేరుస్తూనే ఉంటాడు. రెండవ విషయం ఏంటంటే దేవుని ప్రేమ. నేను అంటాను, ఈ ఎజ్రా గ్రంథం కూడా మరొక నిర్గమకాండం లాంటిదే. నిర్గమకాండంలో ఏం జరిగింది? ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ప్రజలందరూ దేవునికి మొరపెట్టగా దేవుడు వారందరినీ మళ్ళా కనానుకు తీసుకుని వచ్చాడు. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా బబులోను యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి తన ప్రజలు దేవుని వాగ్దానం పట్ల వారి విశ్వాసమును కలిగి ఉన్నందుకు
దేవుడు మరలా వారిని విడిపించి కనానుకు తీసుకుని వచ్చాడు. సో దేవుని ప్రేమ అంటే తన పట్ల విశ్వాసము కలిగిన వారి విషయంలో దేవుని నమ్మకత్వం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. మన విశ్వాసం ఎప్పుడు కూడా సిగ్గుపరచబడదు. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోగలగాలి. దేవుని ప్రేమ అంత ఉన్నతమైనది. లాస్ట్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ అధ్యాయంలో ఇంకొక సమస్య కూడా ఉంది. ఆ వచ్చిన ప్రజలలో కొద్దిమంది ఈ ఇజ్రాయేలు వంశములలో చేర్చబడలేదట. ఎందుకు చేర్చబడలేదు? 59వ వచనం చూడండి. మరియు తేల్మెలహు, తేల్హర్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇజ్రాయేలీలో కారో తెలియకపోయెను. 50,000 మంది వచ్చారు ప్రజలు. బట్ అందులో కొద్దిమంది ఇజ్రాయెల్లో కాదో నిర్ధారణ జరగలేదట. దేన్ని బట్టి వాళ్ళు నిర్ధారిస్తున్నారు అని అంటే, యూదులకు ఒక పద్ధతి ఉంది. ఏ వ్యక్తి అయినా కూడా వారి వంశావళంతటిని వారు చెప్పగలగాలి. అలా ఎక్కడ దాకా? ఆదాము వరకు చెప్పగలగాలట. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, మీ తాతగారి పేరేంటో తెలుసా? తెలీదా? కొద్దిమందికి తెలిసి ఉండొచ్చు. తండ్రి పేరు తెలుస్తుంది, తాతగారి పేరు తెలుస్తుంది. తాతగారు వాళ్ళ నాన్నగారి పేరు తెలుసా? మనకి తెలియదు. కానీ వాళ్ళ నాన్నగారి పేరు తెలుసా? ఏందే తెలియనప్పుడు ఇంకా ఆయన తెలుస్తుంది మనకి. అంటే మన పెద్దవాళ్ళ పేర్లు ఒక 2 జనరేషన్స్ వరకే మనకు తెలుస్తాయి. అవునా? నాన్నగారు, తాతగారు, అంతే, లాస్ట్ అక్కడితో. ఇక ఆ తర్వాత ఉన్న వాళ్ళ పేర్లు అసలు మనకు తెలియదు. కానీ ఇక్కడ యూదుల పద్ధతి ఎలా ఉంటుందని అంటే, ఒక వ్యక్తి తన తండ్రి యొక్క పేరు దగ్గర నుండి బ్యాక్ అలా చెప్పుకుంటూ ఆదాము వరకు లెక్క చెప్పాలట. ఆ వంశావళిలో వాళ్ళ పేర్లు ఉండాలి, వారి ఇంటి వారి పేర్లు ఉండాలి. అలా ఉంటేనే, అలా చెప్పగలిగితేనే ఆ వ్యక్తిని దేవుని ప్రజలలో ఒకడిగా ఎంపిక చేసుకుంటారు. ఒకవేళ ఎవరైనా చెప్పలేకపోయారు అనుకోండి, తీసేస్తారు వాళ్ళని. దేవుని ప్రజలుగా వాళ్ళు ఎంపిక చేయబడరు. అందుకే పుట్టిన ప్రతి పిల్లలకి కూడా ప్రతి యూదుడు ఏం చేస్తారంటే వంశావళంతటిని వాళ్ళకి నేర్పించేస్తారట వారి బాల్యంలోనే. అదొక నియమం వాళ్ళకి. అంటే వాళ్ళకి అదొక గుర్తింపు కార్డు లాంటిది అనమాట, వారి ఐడెంటిటీ అది. అలా వచ్చిన వారిలో కొంతమంది వాళ్ళ గుర్తింపును నిలబెట్టుకోలేకపోయినందున వాళ్ళ గుంపులోనికి చేర్చబడలేకపోయారట. కారణం ఏంటంటే మధ్యలో కొంతమంది అన్య వివాహాలు చేసుకున్నారు. అలా చేసుకోవడం వలన వారు దేవుని యొక్క వంశావళి నుండి తప్పిపోయారు. అలా తప్పిపోయిన వారు తమ పితరుల యొక్క సంఖ్యను వారు, ఆ పేర్లను వారు చెప్పలేకపోయినందున, ఇజ్రాయిల్లో కారో తెలియకపోయినందుకు వాళ్ళని తీసుకెళ్లి పక్కన పెట్టేశారట. ఎందుకంటే కొంతమంది ఆ కాలంలో అన్య జనాంగంలో నుండి కూడా ఇజ్రాయేల్ గుంపులోనికి చేర్చబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని ప్రజలుగా పరిగణింపబడరు కనుక వాళ్ళకి ఐడెంటిటీ లేదన్నమాట. యూదులకైతే వారి వంశావళే వారికి గుర్తింపు. మరి క్రైస్తవులంగా మనకి గుర్తింపు ఏంటి? మనం క్రైస్తవులమో కాదా నిర్ధారణ చేయడానికి దేవుడు మన జీవితంలో ఏం చూస్తాడు అని అంటే, మన క్రియలనే దేవుడు చూస్తాడు. మత్తయి సువార్త 5:16 ప్రకారంగా, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఏంటంటే ఈరోజు మన ఐడెంటిటీ ఏంటి? మనం చెప్పుకునే మాటలు కాదు. మాటలతోటి మనము క్రైస్తవులమని నిరూపణ చేయలేము. మన మాటల కంటే కూడా మనం చేసే ఒక క్రియ చాలా బలమైనది. అందుకే ఈరోజు మనము క్రైస్తవులమా కాదా అని లోకం ఎలా నిర్ధారిస్తుందనంటే, మన క్రియలను బట్టి నిర్ధారణ జరుగుతుందట. మన మంచి క్రియలు కలిగి ఉన్నాం అనుకోండి, లోకము మనల్ని బట్టి మన తండ్రిని మహిమపరుస్తుంది. మనం చెడ్డ క్రియలు కలిగి ఉన్నాం అనుకోండి, లోకము మన చెడు క్రియలను బట్టి దేవుణ్ణి నిందిస్తుంది. మరి దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దేవుని అడుగుజాడల్లో నడవకపోతే మనం దేవుని పిల్లలం ఎలా అవుతాం? బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, అబ్రహాము మీ తండ్రి అని మీరు అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ మీరు సర్పసంతానము అని చెప్పి వాళ్ళని గురించి ఒక జడ్జిమెంట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు? అబ్రహాము పిల్లలని చెప్పుకుంటూ సాతాను క్రియలు వాళ్ళు చేస్తున్నారట. నేను అంటున్నాను, ఈరోజు మరి యేసు ప్రభు పిల్లలమని చెప్పుకుంటూ దేవుని క్రియలు చేయకపోతే మరి ఎలా మనం క్రైస్తవులమని నిర్ధారణ జరుగుతుంది? ఆలోచన చేయండి. బహుశా మన ఐడెంటిటీ మనం కోల్పోతున్నామేమో, మన గుర్తింపును మనం పోగొట్టుకుంటున్నామేమో. ఈరోజు మరలా దాన్ని సరిదిద్దుకుని దేవుని పిల్లలముగా దేవుని క్రియలు చేయడానికి మనం నిర్ణయం తీసుకోకపోతే, ఒకరోజు ఆ ప్రజలు ఇజ్రాయేలు గుంపులో నుండి ప్రత్యేకంగా పక్కకి త్రోసివేయబడ్డట్టు మనం కూడా ఒకరోజు త్రోసివేయబడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎక్కడి నుండి త్రోసివేయబడతాం? దేవుని యొక్క రాజ్యంలో నుండి మనం త్రోసివేయబడతాం. ఆ నష్టము బహుభయంకరమైనది. అది తిరిగి సమకూర్చలేనటువంటి నష్టం కనుక దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నము ఈరోజు మన జీవితంలో జరగాలి. హల్లెలూయా.
మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, నీ నామమును కొందనాలు ప్రభువా. అయా, వచ్చిన ప్రజల యొక్క జీవితాల్లో నుండి మాకు నేర్పించిన ఈ పాఠముల కొరకు నీకు వందనాలు. అయా, మాటకి వారి గుణలక్షణములు సాధారణమైనవిగా కనబడవచ్చు, కానీ వారి జీవన విధానంలోనికి మేము వెళ్ళి చూసినప్పుడే అది ఎంత త్యాగపూరితమైనదో, ఎంత ప్రయాసముతో కూడినదో మాకు అర్థమవుతుంది నాయన. ఈరోజు మేమైతే అట్టి గుణలక్షణములను కలిగిన వారంగా లేం. కారణము, మేము నీ పట్ల ఆసక్తి కలిగిన వారంగా లేం. మా కొరకు మేము బ్రతుకుతూ ఉన్నాం. మా ఆశలను నెరవేర్చుకోవడానికి మేము అడుగులు వేస్తూ ఉన్నాం. మాలో అయితే ఏ త్యాగము లేదు నాయన. కానీ ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మళ్ళా మమ్మల్ని హెచ్చరించండి, మళ్ళా మమ్మల్ని సరిదిద్దండి, మాలో మార్పును కలుగు చేయండి, పశ్చాత్తాప హృదయాన్ని మాకు అనుగ్రహించండి. అయ్యా, మా గుర్తింపును మేము కాపాడుకున్నట్లుగా నీ ఆజ్ఞలను అనుసరించి జీవిస్తూ మా క్రియలు సరి అయినటువంటివిగా సమాజంలో కనపరచబడినట్లు జ్ఞానముతో బ్రతుకుట మాకు నేర్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.